So, hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమిళలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇప్పుడు వండర్లాగా వెళ్ళబోతున్నాం. నాకు 2 days నుంచి కోల్డ్ పట్టింది. గొంతు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కొంచెం గొంతు మొత్తం బీకింది అనమాట ఏడికాడికి. బట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు ఒకేసారి ఇట్లా ప్లాన్ చేసి కుదిరి ఇట్లా పోయే సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉన్నది. సో ఎప్పుడో ఒకసారి ఇట్లా వీకెండ్స్కి ఏదో ఒకటి కలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వీకెండ్కి మేమందరం కలిసి ఇట్లా వండర్లా పోదామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు డేట్ కూడా చెప్తున్నా. ఇప్పుడు మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే వ్లాగ్ వచ్చేసి 7th సాటర్డే రోజు అయింది. ఈరోజు 8th, నెక్స్ట్ డే ఇంకో వ్లాగ్ ఇది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 7:15 అవుతుంది ఎర్లీ మార్నింగ్. నైట్ షిఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్లో ఇవ్వాలంటే అదొక నరకం. ఇక చెప్పలేము. అది నైట్ నిద్ర పట్టదు, పండుకుందామన్నా నిద్ర పట్టదు, బల్మీటి వండుకోవాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, పెద్ద పంచాయతీ. సో ఇప్పుడు అందరం కలిసి ఒక మీటప్ పాయింట్ అనుకున్నాం, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే అనుకున్నాం. సో అందరం కలిసి ఇప్పుడు అటు వెళ్ళేసి ఇక మెల్ల స్టార్ట్ అయ్యి దారిలో కొంచెం బ్రేక్ తీసుకొని, మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 kilometers వస్తుంది. సో అందరం కలిసి కార్లో ఏం పోవట్లేదు, అందరం ఓన్లీ బైక్ మీదనే పోతున్నాం. ఒక 6 members అనుకున్నాం, 3 bikes. సో ఇప్పుడు అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయిపోతే మాకు కొంచెం 50 kilometers, మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour డిస్టెన్స్ అంతే. తిప్పి కొట్టేస్తే 1 hourలో చేరుకుంటాం. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతే సెట్ అయిపోతుంది. సో నా హెల్మెట్ కూడా ఇక్కడ చూస్తే మొత్తం సెటప్ చేసి రెడీగా ఉంది. ఇది మన Insta360 కెమెరా, నా క్లాంప్, ఇది మైక్ సెట్ అనమాట. సో ఇది నా హెల్మెట్ ఇప్పుడు రెడీగా ఉంది. సో లెట్స్ మీట్ ఇన్ ద GoPro వ్యూ, సారీ హెల్మెట్ వ్యూ. చలో మన బాయ్స్ వచ్చేసారు, ఇంకొకరిని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. వాట్సాప్ బాయ్స్. ఏడి మన ప్రవీణ్ బాయ్ ఏడి? సో చలో లెట్స్ స్టార్ట్. క్లాంప్ ఇక్కడ ఫిక్స్ చేద్దాం. పామా చలో. సో గైస్ ఇప్పుడైతే ఎర్రగడ్డ మెట్రో, ఇది ఎర్రగడ్డ కాదు, భరత్ నగర్. ఎర్రగడ్డ బంక్ దగ్గర మావాడున్నాడు. అక్కడ బండ్లన్నీ పెట్రోల్ అక్కడ కొట్టించేసుకుంటాం. పెట్రోల్ కొట్టించేసుకొని చలో సీదా స్టార్ట్ అయ్యి ఏదో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ తినేసి చలో సీదా వండర్లా. బ్యాగ్ ఏమో అనేది బ్యాగ్ ఇంకో ఇది పడితే కూడా బ్యాగ్ మీరు అందరానికి 7th అని చెప్పిరంట కదా. పూజ సండే అన్నా నేను ఎప్పుడు చెప్పినా సండే అని. నాకు అందరికన్నా డౌట్ ఎగ్జామ్ మీద ఇంటికి నాట బండి రివర్స్ తిప్పులు అవడం. అరే ఎగ్జాక్ట్కి సవాల్ రా. అరే బాయ్, మేము ఇంటికి పోతున్నాం బాయ్. అరే దెంగే, అరే ఇంటికి వచ్చాం. అరే బండి తిప్పురా, బండి తిప్పురా, ఇంటికి పోయి పట్టుకుంటాం. అరే ప్రవీణ్ న్యూటన్ చేయరా, అరే న్యూటన్ చేయరా, తెలంగాణ चलो
అబ్బా బాబా ఇట్లా తెల్లారు రైడ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అబ్బా. ఈ సన్ రైజ్ చూసడే మా భాగ్యం అయిపోయింది. ఈ నైట్ షిఫ్ట్లు ఏందో దీని పుణ్యాన సూర్యుడిని చూసుడే బంద్ అయింది. ఏదో అమాస పుణ్యానికి ఏదో చూసినట్టు చూస్తున్నా సూర్యుడిని. ఏదో సాయంత్రం చూసాడు, సాయంత్రం అది కూడా అస్తమించే టైంలో చూసాడు. సాయంత్రం దిగిపోతుంటే చూస్తాం, మన తెల్లారి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, మధ్యాహ్నం అయిపోతుంది. వీడు ఇంజన్ ఆయిల్ డీజిల్ వేసుకున్నాడా లేకపోతే కిరసాయిల్ వేసుకున్నాడు. పొగట్లో అయ్యా 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 ఇంజన్ ఆయిల్ ఉందా అలా? ఎందుకే దీనమ్మ గొంతు అంతా దొబ్బేసింది. మాట్లాడదామన్నా కూడా గొంతు గర్ ఉంటుంది. అది దీని ఎంత చికాకు దొబ్బుతుంది. ఏం సర్దులు రా నాయన. చలికాలం అయిపోయినాక సర్ది పట్టింది, చలికాలంలో సర్ది పట్టలేదు మళ్ళా. అక్క 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 ఆల్మోస్ట్ 7 to 8 months తర్వాత నా బండి పికప్ అయితే చేస్తున్నాను నేను. సో టిఫిన్ కూడా తినేసినాం, అయిపోయింది. దారానే కనబడితే తినేసినాము. ఇక ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం సీదా. ఎక్కడ ఆగేది ఏం లేదు, సీదా వండర్లా దగ్గరికి. ఇది ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ ఫ్లేవర్ దగ్గర అనమాట. అత్తాపూర్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం. వెళ్ళి మార్నింగ్ మంచిగా ఇట్లా ఒక గ్రూప్ ఉండి రైడ్ కొడితే మంచి మజా వస్తుంది. అసలు ఫస్ట్ టైం ఇది నాది గ్రూప్తో ఇట్లా మంచిగా రైడు. గ్రూప్తో అంటే వ్లాగ్ తీసినా కానీ అది బైక్ మీద కాలే, కానీ ఆ వ్లాగ్ మీకు ముందు వస్తుంది. ఏదో సిటీ ఆడుకొని వచ్చినాం గాయస్. ఇదా ఆగా ఖాన్ అకాడమీయా? ఇక్కడ ఏంద్రా ఈ లొకేషన్? ఎక్కడికి వచ్చినాం రా? మొత్తం ఏదో హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, వైర్ల కింద రోడ్డు ఉన్నది. ఒక్కడితే కింద పడ్డా కూడా అందరు తినాలి ఇక. కామెంట్ చేయరు అయ్యా ఏంటిదా మొత్తం ఫ్యాక్టరీలు గిక్రీలు అవుట్లెట్ ఉన్నది. బిగిన్ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ పాల కేంద్రం పాల డబ్బాలు. ఈ తీసుకొచ్చి అడిలో పెట్టిండు పాల కేంద్రాలు. సో గైస్ ఇక్కడ లేక్ వచ్చింది, లేక్ కనబడ్డది. బాబా సిక్కి సీన్ అసలు వేరే సీన్. అసలు బండ్లు, ఫ్లైట్, లేక్ క్రేజీ ఏం చేసిండ్రా. కనడుతుందా ఫ్లైట్? కెమెరాలు కనడుతుందో లేదో? చలో వచ్చేసినాం మండల దగ్గరికి. ఆల్మోస్ట్ ఇంకా 1 kilometer అనుకుంటా, 1 or 2 అంతే. వీడి నుంచి ఒక టవర్ అయితే కనబడుతుంది, అది స్కై డ్రాప్ అయితే కొంచెం కనబడుతుంది. ఇందాక కనబడి ఉండే, ఇప్పుడు కనబడట్లే. ఇది ఎంత చిన్న ఉంది గేట్. ఇంకో గాయస్ ఇదే నా ఎంట్రన్స్. చలో వచ్చేసినాం. ఓన్లీ లేడీస్ అంట గాయస్. మొత్తం బుగ్గ కట్టేది ఇప్పుడు. ఇక్కడ వచ్చి ఓన్లీ ఉమెన్స్కి ఉన్నాయి పాసెస్, మెన్స్కి లేదు. ఓన్లీ ఉమెన్స్కి అంటే సంక నాకినట్టయితే ఈరోజు అయితే.
అందరు ట్రాలీలలో గీళ్ళల్లో వచ్చారు కదా, వచ్చారు కదా చాలా మంది మొగలు కూడా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాయ్స్ ఆడలేడా? अच्छा अपन लोग का टिकट रिफंड होता, टिकट बुक करा ऑनलाइन में। टिकट बुक कर लिया। हाँ गाड़ी का लगा तो टैक्सी में पूछ लो टिकट ऑनलाइन। అయ్యా ఇంత కథ దబ్బి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు బుక్ అయితే ఎట్లా? గైస్ మొత్తానికి అయిపోయింది పడ్డా. బాబు అన్నోళ్ళు కర్నూలు నుంచి వచ్చారంట, ఇటు దాకా వచ్చేసరికి ఓన్లీ ఉమెన్స్ అని చెప్పారంట. అందరు బుక్ అయినా వీళ్ళందరూ వాళ్ళంతా మొత్తం నిరాశ చెందిరు మా వాళ్ళు. నేను మంచి ఎగ్జైట్మెంట్ మీద వచ్చిన, కుడిచిపోయింది ఏడు కాడికి. యూట్యూబ్ బ్రో చలో బాయ్స్ పెట్టి ఇప్పుడు ప్లాన్ ఏముంది దారిలో కళ్ళు వస్తుంది, కళ్ళు తాగి మేమే 4 గంటల జర్నీ చేసుకొని వచ్చినాం. వరంగల్ అబ్బి అయిపోయింది సంకనాక పోయింది. ఏడానికి వచ్చిన గుడిచిపోయినాం. ఏ అమ్మ ఇంత ఎగ్జైట్మెంట్తో వచ్చి ఇన్నిగానం అమ్మ ఓన్లీ ఉమెన్స్ డే అని చెప్పేసి ఓన్లీ ఉమెన్స్ కంట. మనం మెన్స్ డే కూడా మనం మెన్స్ అని ఓన్లీ మెన్స్ అని చెప్పి పెడతారా? అది తప్ప, అది తప్ప. బొంగు బిట్ట పెట్టారు, మనం మెన్స్ డేకి పెడతారా? నో ఉమెన్స్ ఎలా ఓన్లీ మెన్స్ అని చెప్పారు. అందరు బట్టలు ఇప్పుకొని మస్తు ఎగురుతారు. తర్వాత ఇప్పుడా ఎస్కేప్ చిన్నదా అది? అవుట్ ఆఫ్ వాటర్ ఏముండవా? వాటర్ కాకుండా ఇంకేముండవా? ఇజ్జత్ పోయింది, ఇజ్జత్ ముడిచిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ దానికి వచ్చినాను నేనైతే. ఫస్ట్ టైం అది వచ్చిందే వంటర్లకు, ఫస్ట్ టైం అది వచ్చిందే ఫస్ట్ టైం. అది కూడా మొట్ట కొడిపించారు. ఇదొకటే ఇట్లా అయింది.